అందరికీ నమస్కారం. మందులు లేకుండానే షుగర్ని కంట్రోల్ చేయొచ్చా? ఇది చాలామందికి ఉండే డౌట్. సో, ఈరోజు దీని వెనుకున్న నిజాలేంటో వివరంగా చూద్దాం. సోషల్ మీడియా ఓపెన్ చేసినా, వాట్సాప్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే మాట. మందులు పక్కన పెట్టేయండి, న్యాచురల్గా షుగర్ని తగ్గించుకోండి అని. అసలు ఈ ప్రచారంలో ఎంత నిజముంది? డాక్టర్లేమంటున్నారు? పదండి, లోతుగా చూద్దాం. సరే, ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు అసలు బేసిక్స్కి వెళ్దాం. అంటే డయాబెటిస్, అదేనండి మధుమేహం అంటే ఏంటి, అది ఎందుకొస్తుంది, ఫస్ట్ అదే అర్థం చేసుకుందాం. చాలా సింపుల్ విషయమండి. మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది కదా, అది సరిగ్గా పనిచేయకపోయినా లేదా కావాల్సినంత ఉత్పత్తి కాకపోయినా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీన్నే మనం డయాబెటీస్ అంటాం. అయితే ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన పదమేంటంటే జీవనశైలి వ్యాధి. అంటే మన లైఫ్ స్టైల్కి ఈ జబ్బుకి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. ఓకే, ఇది లైఫ్ స్టైల్ జబ్బే అయితే మరి మన అలవాట్లు మార్చుకుంటే సరిపోదా? మందులు నిజంగా అవసరం లేదా? మళ్ళీ మనం మొదటి ప్రశ్నకే వచ్చాం. ఇక్కడే అసలు విషయం ఉంది. అందరూ మందులు ఆపేయడమనేది జరగని పని. అంతకు మించి అది అస్సలు సేఫ్ కాదు. మరి ఎవరికి అవకాశముంది? చూడండి, జబ్బు ఇప్పుడిప్పుడే మొదలైనవాళ్లు, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నవాళ్లు, కొత్తగా డయాబెటీస్ అని తెలిసినవాళ్లు, లేదా షుగర్ లెవెల్స్ జస్ట్ బార్డర్లో ఉన్నవాళ్లు, ఇలాంటివాళ్లు మాత్రమే అది డాక్టర్ పర్యవేక్షణలో న్యాచురల్గా ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఎవరో చెప్పారని, వాట్సాప్లో వచ్చిందని డాక్టర్ని అడగకుండా మందులు ఆపేశారంటే అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీయచ్చు. చాలా డేంజరస్. సరే, డాక్టర్ పర్యవేక్షణలో న్యాచురల్గా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఏం చెయ్యాలి? ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే 1. మనం తినే ఆహారం, 2. ఎక్సర్సైజ్, 3. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకా నిద్ర, 4ది కొన్ని న్యాచురల్ హ్యాబిట్స్. ఈ 4ంటిని పాటిస్తే చాలా వరకు మార్పు చూడొచ్చు. పదండి, వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫుడ్ కంట్రోల్. చక్కెర అంటే షుగర్నే కంప్లీట్గా ఆపేయాలి. అలాగే మైదా, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ వీటికి టాటా చెప్పేయాలి. మరి ఏం తినాలి? ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, జొన్న, రాగి లాంటివి తీసుకోవాలి. అన్నం కూడా చాలా లిమిట్గా. సింపుల్గా చెప్పాలంటే ఫైబర్ ఫుడ్స్ అనేవి షుగర్ బ్లడ్లోకి స్లోగా రిలీజ్ అయ్యేలా చూసే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివి అన్నమాట. ఇక రెండోది వ్యాయామం. ఇది మనందరికీ తెలిసిందే, కానీ చాలా పవర్ఫుల్. మనం నడిచినా, ఏదైనా పని చేసినా మన కండరాలు బ్లడ్లో ఉన్న షుగర్ని వాడుకుంటాయి. సింపుల్. అందుకే రోజుకి కనీసమో అరగంట వాకింగ్ అయినా చెయ్యాలి. యోగా, సూర్య నమస్కారాలు కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గడమనేది చాలా చాలా ఇంపార్టెంట్. మూడో పాయింట్, దీన్ని చాలామంది పట్టించుకోరు. అదే స్ట్రెస్ ఇంకా నిద్ర. మనం టెన్షన్ పడ్డప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి. అందుకే మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చాలా ఉపయోగపడతాయి. అలాగే రోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఇక 4ది, మెంతుల నీళ్లు తాగటం, దాల్చిన చెక్క వాడటం. ఇలాంటివి చాలామంది చేస్తుంటారు కదా. మరి వీటి సంగతేంటి? ఇవి నిజంగా షుగర్ని తగ్గిస్తాయా? వీటికోసం మందులు ఆపేయొచ్చా? ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ చిట్కాలు కాస్త హెల్ప్ చేయొచ్చేమో, మన లైఫ్ స్టైల్ చేంజెస్కి సపోర్ట్గా ఉండొచ్చేమో, కానీ ఒక్కటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి డాక్టర్ ఇచ్చే మందులకు రీప్లేస్మెంట్ అస్సలు కాదు. నెవర్. అవి జస్ట్ సపోర్ట్ సిస్టమ్ లాంటివి మాత్రమే. సరే, ఇప్పుడు మనం మరో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఫేక్ న్యూస్, అబద్ధపు ప్రచారాలు. ఈ ఒక్క ఆకు తింటే చాలు షుగర్ మాయం, ఈ పొడి వాడితే లైఫ్లో షుగర్ రాదు, ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. ఇవి చాలా డేంజరస్. నిజమేంటంటే ప్రతి ఒక్కరి శరీరం వేరు, వాళ్ల ఆరోగ్య పరిస్థితి వేరు. ఒకరికి పనిచేసింది ఇంకొకరికి పని చెయ్యాలని లేదు. అందుకే గుడ్డిగా ఇలాంటి వాటిని నమ్మేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్ని కలవడమే కరెక్ట్. అయితే ఇదంతా విని నిరాశపడాల్సిన పని లేదు. అసలు విషయం ఏంటంటే కరెక్ట్ నాలెడ్జ్తో ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఒక పాజిటివ్ విషయం గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ శిక్ష కాదు, అదొక కండీషన్ అంతే. దాన్ని మేనేజ్ చెయ్యొచ్చు. సరైన లైఫ్ స్టైల్తో, డాక్టర్ సలహాతో చాలామంది మందుల డోస్ తగ్గించుకోగలుగుతున్నారు, లేదా కనీసం దాన్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారు. ఈ మొత్తం డిస్కషన్లోంచి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నా అదిదే.
మరోసారి గట్టిగా చెప్తున్నా, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ని అడగకుండా సొంతంగా మందులాపొద్దు. అది చాలా ప్రమాదం. ఏది అవసరమో డాక్టర్ మాత్రమే నిర్ణయించాలి. చివరగా ఒక్క ప్రశ్న. మన లైఫ్ స్టైల్ అదే మనకు మెయిన్ మెడిసిన్గా మారగలదా? మందులతో పాటు మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడే అసలైన శక్తిగా మారగలవా? ఒక్కసారి ఆలోచించండి.